గుర్తించి ఏఎన్ఎం పోస్టులు ఇస్తాను అవి లేవు. ఈరోజు మమ్మల్ని టార్గెట్లతో చాలా వేధిస్తున్నారు. ఇప్పుడు వేధించి ఎవరికి ఇవ్వాలి టార్గెట్లు? లక్ష జీతాలు తీసుకోవడానికి ఏ టార్గెట్ ఉండదు. కనీసం 9700 బిల్లుకు మాకు రోజు పని చెప్తున్నారు. ప్రతిరోజు పనే, ఒక్క రోజన్నా ఖాళీగా ఉన్న రోజు లేదు. మళ్ళీ టార్గెట్లతో వేధిస్తున్నారు. నెలకు 2 ఏఎన్సీలు టార్గెట్ చేయాలని పెట్టిరు. నెలకు 2 ఏఎన్సీలు చేస్తామని ఏమైనా చేయి, నెలకు 2 ఏఎన్సీలు రావాలంటారు. ఆ ఏఎన్సీలు ఎక్కడి నుంచి వస్తాయి? ఊళ్ళో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే వస్తాయి. అది మనం చేసింది కాదు, దేవుడు చేసేది. దాన్ని కూడా మమ్మల్ని టార్గెట్ పెట్టి వేధిస్తారు. ఆరోగ్య మహిళ ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ కేసులు తీసుకురావాలి. ఆరోగ్య మహిళకి రావాలంటే మేము ఊళ్ళల్లో ఉంటాం. కనీసం ఒక రోజు కటంగూరి మండలానికి పోవాలంటే 60 రూపాయలు 80 రూపాయలు ఛార్జీలు అవుతున్నాయి. ఆ ఛార్జీలు కూడా మేమే పెట్టుకొని ఆరోగ్య మహిళకి కేసులను తీసుకొని వెళ్ళవలసి వస్తుంది. ప్రతి ఒక్క విషయంలో టార్గెట్ చేస్తుందండి. మాకు అసలు మేమైనా లక్షల జీతాలు ఇవ్వమంటున్నాం, ఏసీ కార్లు ఇవ్వడం, మాకు కనీస వేతనం 18,000 రూపాయలు చేయమంటున్నాం. అంతేగాని ఈ ప్రభుత్వం అని ఏం కోరుకోవట్లేము. ఈ బడ్జెట్ సమావేశంలో మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేయాలి. చేయకుంటే మేము రేపు అసెంబ్లీ కూడా ముట్టడిస్తాం. అవసరమైతే మా ఆశా వర్కర్లు మొత్తం నిరవధిక సమ్మె కూడా చేస్తాం. ఆ సమ్మె చేయ ముందుకే మా సమస్యలు పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆశా వర్కర్లందరూ కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఆశాలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చని కారణంగానే ఈ ఆందోళన చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి ఫిక్స్డ్ వేతనాన్ని 18,000 రూపాయలుగా ఇస్తామని చెప్పి, వీళ్ళకి సంబంధించినటువంటి ఇతర డిమాండ్స్ అన్నింటినీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి, దాన సంస్కారాల ఖర్చుల్ని 50,000కి ఇస్తామని చెప్పి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి, పనికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని లేకుండా చేస్తామని చెప్పి, ఇతర పనులు వాటన్నిటినీ కూడా గుర్తించి వాటికి కూడా వేతనం ఇస్తామని చెప్పింది. కానీ 2.5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకపోను, పైగా పని అనేటటువంటిది పెరుగుతూ పోతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. టీబీకి సంబంధించినటువంటి స్ఫుటం డబ్బాల్ని ఆశా వర్కర్లతో తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రక్షణ లేదు. ఆశాలు హాస్పిటల్కి వస్తే వాళ్ళు డ్రెస్సులు మార్చుకోవడానికి అవసరమైనటువంటి లివింగ్ రూమ్స్ అనేటటువంటిది లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చేటటువంటి కొద్ది పారితోషికం కూడా అది నెలల తరబడి రాకుండా ఉండేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. బకాయి వేతనాలు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదనపు పని చేయించేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అది ఎన్నికలకు సంబంధించినటువంటి పని కానివ్వండి, జనగణనకు సంబంధించినటువంటి పని కానివ్వండి, ఇతర బోధకాలకు సంబంధించినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి పనులు కానివ్వండి, రకరకాల పనులకు సంబంధించినటువంటి డబ్బులు కూడా సంవత్సరాల తరబడి రాకపోవడం అనేటటువంటిది సిగ్గుచేటైనటువంటి విషయం. కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి జీతాలని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా ఆశాలకు అవసరమైనటువంటి 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇస్తానేటటువంటి నిర్ణయం ప్రకారం దానికి అవసరమైనటువంటి బడ్జెట్ని కేటాయించి అసెంబ్లీలో పెట్టాలని చెప్పి కోరుతాను. లేని పక్షంలో దఫల వారీగా ఆందోళన చేయాలని చెప్పి నిర్ణయించాం. ఈరోజు కలెక్టరేట్లు చేస్తా ఉన్నాం. రేపు 20వ తారీఖు నాడు మంత్రుల ఇండ్లన్నీ ముట్టడిస్తాం. 26వ తారీఖు నాడు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది. ప్రభుత్వం స్పందించకపోతే ఆశాలు మొత్తం ఈ రాష్ట్రంలో సమ్మె చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. సమ్మె పోకుండా ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పి కోరుతా ఉన్నాం.